మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటల మీద ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి. మంచి ఫలితాల బిడ్డలకు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిఎస్సి, రైల్వే, బ్యాంక్ ఎగ్జామ్స్, అలాగే మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అయ్యా, వారికి మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి, దర్శించుకుని అడుగుతున్నా. మీ కృపనివ్వండి, కనికరం ఉంచండి. అట్లాగే ప్రభా, హాస్టల్లో ఉండి చదువుతున్నారు బిడ్డలు, వారికి చక్కని జ్ఞానము, ఆశీర్వాదం ఇవ్వండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికరం ఉంచమని అడుగుతూ ఉన్నాం. అట్లాగే ప్రభా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దీవించండి, ఆరోగ్యము దయచేయండి, మీరే బలపరచండి. శారీరకపరమైన శ్రేష్టమైన ఆరోగ్యంతో బిడ్డలు నింపండి, బలపరచని అడుగుతున్నాం. అలాగే సకల లోకంలో సకల పరిశుద్ధులకు మీ కాపుదల నుంచి భద్రత ఇచ్చి నడిపించమని, ఆశీర్వదించమని యేసే పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ ఆఖరి వారం లేదా పరిశుద్ధ వారంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన విషయంలో మేబీ ఆయన రేపు రాత్రి అంటే గురువారం రాత్రి ఆ ప్రార్థన చేసినట్టుగా మనం చూడొచ్చండి. ఆయన ప్రార్థన చేస్తుండగానే ఆయన్ని పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. ఇస్కరియోతు వద్ద అప్పగించినట్టుగా మనం చూస్తాం. అయితే ఈరోజే గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థన గురించి కొన్ని విషయాలు నేర్చుకొని రేపు ఆయన్ని పట్టుకుని ఆయన తీర్పుకి తీసుకెళ్తారు కనుక రేపు మనం గెత్సెమనే తోట దగ్గర నుండి గొల్గొతా వరకు ఏ రీతిగా ఆయనకి తీర్పులు తీర్చారో, ఎక్కడెక్కడ ఆయన్ని తీర్పులు తీర్చారో అనేది రేపు మనం చూద్దామండి. ఈరోజు గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థన విషయం మనం చూడొచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 46 వరకు, మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుండి 42 వరకు, లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుండి 46 వరకు, యోహాను సువార్త 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు మనం ఈ గెత్సెమనే తోట యొక్క సందర్భాన్ని మనం చూడొచ్చండి. అంటే నలుగురు కూడా ఈ విషయాన్ని రాసినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు పేతురుని, యోహాన్ని, యాకోబుని వెంటబెట్టుకొని ఆయన అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురిని కూడా రూపాధర కొండ మీద తీసుకెళ్లారు ఆయన. అలాగే ఆ అధికారి యొక్క కుమార్తెను బ్రతికించడానికి కూడా వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తామండి. గెత్సెమనే అనే మాటకి నూనె ఇచ్చే లేదా నూనె తీసేటువంటి గానుగా అని అర్థం. ఈ తోట యెరూషలేముకి తూర్పుగా కెద్రోను వాగు ఉంటుంది. ఆ వాగుకు అవతల ఒలివ కొండ యొక్క దిగువన ఈ యొక్క గెత్సెమనే తోట ఉన్నట్టుగా మనం చూస్తామండి. యేసుక్రీస్తు ధ్యానించడానికి, ప్రార్థించడానికి ఆయన వాడుకగా వెళ్ళే చోటు అని లూకా సువార్త 22వ అధ్యాయం 39లో, 21, 37లో, యోహాను సువార్త 18వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ మాట మనం చూడొచ్చండి. ఆయన శ్రమపడి శత్రువుల చేతికి అప్పగించబడింది ఈ స్థలంలోనే. ఇక్కడే ఆయన అప్పగించబడినట్టుగా మనం చూస్తాం. ఈ గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థన విషయంలో 3 భాగాలుగా మనం చూడొచ్చండి. 3 విషయాలు. 1 ఆయన స్థితి, 2 శిష్యులతో ఆయన పలికిన మాటలు, 3 తండ్రితో ఆయన పలికిన మాటలు. ఆయన సిచ్యువేషన్, అలాగే శిష్యులతో ఆయన మాట్లాడిన మాటలు, తండ్రితో ఆయన మాట్లాడిన మాటలు. ఆయన స్థితి అక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 26:37, మార్కు 14:33లో దుఃఖపడుటకును, చింతాక్రాంతుడగుటకును, మిగులు విభ్రాంతి నొందుటకును అక్కడ ఆయన ప్రార్థించడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. అట్లాగే అదే మత్తయి సువార్త 26:38లో మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది. మత్తయి సువార్త 26:38లో 39లో సాగిలపడి ప్రార్థించినట్టుగా, లూకా సువార్త 22:41లో మోకాళ్ళుని ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. ఆయన పరిస్థితి చూస్తే, ఆయన స్థితి చూస్తే లూకా సువార్త 22:44 వివరంగా రాశారండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఇలా ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హెమాటిడ్రాసిస్ అని పిలుస్తారు. హెమాటిడ్రాసిస్
అంటే ఎవరైనా ఒక వ్యక్తి గొప్ప మానసిక ఒత్తిడిలో గానీ, గొప్ప మానసిక వేదనలో గానీ ఉండి, తీవ్రమైన ఒత్తిడి గనక వాళ్ళ మీద ఉంటే, వారి యొక్క రక్తనాళాలు పగిలి, ఆ రక్తం చెమట గ్రంథులైన స్వేద గ్రంథుల్లో కలిసి, ఆ స్వేద గ్రంథులో బయటకొచ్చేటువంటి చెమట బయటకొచ్చే ఆ స్వేద రంధ్రాల ద్వారా రక్తము, చెమట కలిపి బయటికొచ్చేటువంటి పరిస్థితిని హిమాటిడ్రాసిస్ అని పిలుస్తారు వైద్య పరిభాషలో. యేసుక్రీస్తు వారు ఆ రీతిగానే హిమాటిడ్రాసిస్‌కి గురైనట్టుగా కూడా మనం చూడొచ్చండి. ఇక రెండవది శిష్యులతో ఆయన మాటలు. ఆయన చెప్తున్నారు 26:38 మత్తయి సువార్తలో, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో ఉన్నది గనుక మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడి అని చెబితే వాళ్ళు నిద్రపోతారు. ఒక గడి అయిన నాతో మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్పారు ఆయన. కాబట్టి వాళ్ళను అంటే శిష్యులతో మాట్లాడిన మాటలు, ప్రార్థన చేస్తే తప్పనిసరిగా శోధనలోకి వెళ్లకుండా, శోధనలో ప్రవేశించకుండానే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు శోధన తప్పిస్తాడని చెప్తూ ఉన్నారు. ఇక 45-46 వచనాలు మత్తయి సువార్త 26లో, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడి వచ్చేసింది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించున్నాడని చెప్పినప్పుడు, ఇక ఆ పరిస్థితుల్లో పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయన కనబడి ఆయన్ని బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన శిష్యులతో మాట్లాడిన మాటలు అక్కడ మనం చూస్తున్నాం. అట్లాగే తండ్రితో మాట్లాడిన మాటలు కూడా, తండ్రితో మాట్లాడిన మాటల్లో 3 రకాలైన మాటలు కనిపిస్తాయండి. ఒకటి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనేమో. 2, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే సిద్ధించునుగాక. 3, తండ్రి నేను దీనిలోని త్రాగితేనే గాని ఇది నా ఎదురు నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు తండ్రి యొక్క ప్రణాళికలో ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవకాశం ఉంటే సంభవించబోయే శ్రమ నుండి తప్పించమని ఒక శరీరంతో ఉన్న వ్యక్తిగా ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆయన వచ్చిందే లూకాసు వార్త 19:10లో చెప్తాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు అని. యోహాను సువార్త 1:29లో, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. మార్కు సువార్త 10:45లో, అనేకుల విమోచన క్రయధనముగా తనను తాను అర్పించుకోవడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1:5-9 వచనాల్లో, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు శిలువ ద్వారా మనకి రక్షణ ఆయన ఏర్పాటు చేశాడు. అలాగే మత్తయి సువార్త 5:17-18 అండి, ధర్మశాస్త్రము ప్రవక్తల వచనాలు నెరవేర్చడానికి వచ్చాడు అని ఆయన గురించి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన గురించి చెప్పిన ప్రతి లేఖనాన్ని, ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చారు. హెబ్రీ పత్రిక 4:17 ఉంటుంది కదండి, సమస్త విషయాల్లో మన వలనే శోధించబడినను. అంటే శరీరంతో ఉన్నారు, ఆ శరీరంతో ఉన్నప్పుడు ఉన్న శ్రమలు శరీరంతో ఉండగానే ఆయన ఏ రీతిగా అనుభవించారనేది మనం చూస్తూ ఉన్నాం. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని మత్తయి సువార్త 7:21 ఆయన తెలియజేశారు. అలాగే మత్తయి సువార్త 12:50లో, నా తండ్రి చొప్పున చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు అంటాడు ఆయన. యోహాను సువార్త 6:41లో, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడని తండ్రి చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 4:34లో, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమని. 6:39లో, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి రోమపత్రిక 8:3లో కూడా క్రీస్తు మన కొరకు పాప పరిహారార్థ బలి ఆయను, పాపమెరిగిన ఆయనను మన కోసము పాపముగా చేశాడని కొరింథీ 2వ పత్రిక 5:21లో మనం చూస్తాం. కాబట్టి గిచ్చమని తోటలో ఆయన పడిన వేదన, మన కోసమే ఆయన కార్చిన కన్నీరు, మన కోసమే ఆయన సిలువలో చేయబోయే కార్యం గురించిన తీవ్ర వేదన పడి మనకు ఆ రక్షణ భాగ్యాన్ని దేవుడు సంపాదించి పెట్టారు. కాబట్టి రక్షణ ఉచితమే కానీ దాని కొరకు పడిన ప్రయాస మాత్రం చాలా విలువైనది, అమూల్యమైనది.
అటువంటి రక్షణ భాగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.